హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన వీడియోలో ఆపరేషనల్ యాంప్లిఫైయర్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. ఐసీ అప్లికేషన్స్లో వన్ ఆఫ్ ద టాపిక్. డెఫినిషన్ చూద్దాం ఫస్ట్. ఆపరేషనల్ యాంప్లిఫైయర్ని మనము ఆప్ యాంప్ అని కూడా అంటాం అన్నమాట. సో మనం యాంప్లిఫైయర్ అంటే ఏంటి? ఇక్కడ నార్మల్గా మనము వోల్టేజ్ని కానీ కరెంట్ని కానీ బూస్టప్ చేయడానికి యూజ్ అయ్యేదే యాంప్లిఫైయర్. సో వీక్ సిగ్నల్స్ యొక్క వోల్టేజ్, కరెంట్, పవర్ ఇలాంటివి ఇంక్రీజ్ చేయడానికి మనం యాంప్లిఫైయర్స్ని యూజ్ చేస్తాం. ఇక్కడ ఆప్ యాంప్, ఈ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇట్ ఈస్ అ హై గెయిన్ ఎలక్ట్రానిక్ వోల్టేజ్ యాంప్లిఫైయర్. ఇది వోల్టేజ్ రిలేటెడ్ యాంప్లిఫైయర్. సో దీంట్లో మనకి 2 టర్మినల్స్ ఉంటాయి, ఇన్వర్టింగ్ టర్మినల్ అండ్ నాన్ ఇన్వర్టింగ్ టర్మినల్. అండ్ అవుట్పుట్గా వచ్చేసి 1 అవుట్పుట్ టర్మినల్ అనేది ఉంటుంది. సో 2 టర్మినల్స్ ఉంటాయి ఇన్పుట్గా, 1 టర్మినల్ అవుట్పుట్గా ఉంటుంది. సో ఇన్పుట్గా మనకి ఇన్వర్టింగ్, నాన్ ఇన్వర్టింగ్ ఉంటాయి. సో ఇన్వర్టింగ్ ఈజ్ నథింగ్ బట్ మైనస్ డినోట్ చేస్తాం, ఇక్కడ ప్లస్ తోటి నాన్ ఇన్వర్టింగ్ని డినోట్ చేస్తాం అనమాట. సో ఇట్ ఈస్ యూజ్డ్ టు యాంప్లిఫై వెరీ స్మాల్ ఎలక్ట్రానిక్ సిగ్నల్స్. సో స్మాల్ ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ని యాంప్లిఫై చేయడానికి యూజ్ చేస్తాం. సో వీ ఆల్రెడీ నో వాట్ ఈస్ అన్ యాంప్లిఫైర్. సో వీక్గా ఉన్న సిగ్నల్స్ యొక్క వోల్టేజ్, కరెంట్, పవర్ వీటిని బూస్టప్ చేసి కరెక్ట్గా పర్ఫామ్ చేయడానికి యూజ్ చేసేదే యాంప్లిఫైర్. సో ఇక్కడ సింబల్స్ ఆల్రెడీ మనకి చూసుకున్నాము. సో నెగిటివ్ వచ్చేసి ఇన్వర్టింగ్, పాజిటివ్ వచ్చేసి నాన్ ఇన్వర్టింగ్. అవుట్పుట్ని మనము వోల్టేజ్తో డినోట్ చేస్తాం, వి నాట్ అంటాము. సో ఇక్కడ ఫ్లో చూద్దాము. సో ఏమేం స్టేజెస్ ఉంటాయి? ఫస్ట్ ఇన్పుట్ స్టేజ్ ఉంటాయి, ఇదంతా ఇంటర్మీడియట్ స్టేజ్, ఈ 2 లెవెల్స్. ఇక్కడ మనకు అవుట్పుట్ స్టేజ్, అవుట్పుట్ ఉంటుంది. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా, లైక్ ఇది ఆప్ యాంప్లో జరిగే ప్రాసెస్. ఫస్ట్ ఇన్పుట్ ఇన్వర్టింగ్ అండ్ నాన్ ఇన్వర్టింగ్ ఉంటాయి. ఇక్కడ కూడా చూడండి టర్మినల్స్. ఫస్ట్ ఇన్వర్టింగ్, నాన్ ఇన్వర్టింగ్, ఈ 2 ఉంటాయి ఇన్పుట్గా. నెక్స్ట్ అవుట్పుట్గా వచ్చేసి V0 ఉంటుందన్నమాట. సో ఇన్పుట్లో వచ్చేసి మనకి డ్యూయల్ ఇన్పుట్ అలాగే బ్యాలెన్స్డ్ అవుట్పుట్ వస్తుంది. సో ఇక్కడ మనకి డ్యూయల్ ఇన్పుట్స్ ఉన్నాయి, 2 ఇన్పుట్స్ ఉన్నాయి, అలాగే డ్యూయల్ అవుట్పుట్స్ ఉన్నాయి. సో దాన్ని బ్యాలెన్స్ అవుట్పుట్ అని అంటాం. నెక్స్ట్ ఇంటర్మీడియట్ స్టేజ్లో డ్యూయల్ ఇన్పుట్స్ ఉంటాయి, అలాగే అన్బ్యాలెన్స్డ్ అవుట్పుట్. సో ఒకటే ఉంది ఇక్కడ. సో ఇది అన్బ్యాలెన్స్డ్ అవుట్పుట్ అంటాము. నెక్స్ట్ లెవెల్ షిఫ్టింగ్, ఇక్కడ ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి చేంజ్ అవుతుంది అనమాట. ఇక్కడ జరిగే ప్రాసెస్ ఏంటంటే ఎమిటర్ ఫాలోవర్ పుట్ విత్ కాన్స్టెంట్ కరెంట్ బయాస్ తోటి మెట్ చేస్తారనమాట. నెక్స్ట్ అవుట్పుట్ స్టేజ్లో ఏమవుతుందంటే కాంప్లిమెంటరీ అండ్ సిమెట్రిక్ పుష్ పుల్ యాంప్స్ అనేవి ఫామ్ అవుతాయి అవుట్పుట్గా. సో మనం ఇక్కడ సిమెట్రిక్ అలాగే కాంప్లిమెంటరీ అవుట్పుట్ రావడానికి యాంప్లిఫైర్స్ యూజ్ చేస్తాం కాబట్టి. నెక్స్ట్ హియర్ ఆర్ ద అప్లికేషన్స్: యాక్టివ్ ఫిల్టర్స్, ఆసిలేటర్స్, కంపరేటర్స్, రెగ్యులేటర్స్, ఏసీ అండ్ డీసీ సిగ్నల్స్. సో వీటిలో మనం ఎక్కువ యూస్ చేస్తామన్నమాట ఈ ఆపరేషనల్ యాంప్లిఫైర్ని. ఆల్సో కమ్యూనికేషన్ డివైజెస్ ఏవైతే ఉన్నాయి, స్పీకర్స్ ఎక్సెట్రా, సో వీటిలో కూడా ఎక్కువ యూస్ చేయడం జరుగుతుంది.